హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓట్స్తో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. మామూలుగా రైస్తో ఎలా పెరుగన్నం చేసుకుంటామో అలాగా ఓట్స్తో చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఓట్స్ హెల్త్కి చాలా మంచిది కదా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. వారంలో 2-3 టైమ్స్ ఇలా ఓట్స్తో ఏదో ఒక రెసిపీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందామండి. నేనైతే ఓట్స్ ఒక 2 కప్స్ తీసుకుంటున్నాను. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేనైతే ఓట్స్ కొంచెం ఎక్కువగానే వాడుతుంటానండి. ఓట్స్తో చాలా రకాలు చేసుకోవచ్చు, అందరికీ తెలిసిందే. నేను కొంచెం సింపుల్గా చేసుకుంటాను. ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసుకుందామండి లైట్గా. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్కి 2 కప్స్ వాటర్, 2 కప్స్కి 4 కప్స్ వాటర్ వేస్తున్నాను. కాస్త సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాము. ఇవి ఉడకడానికి పెద్దగా టైం ఏం తీసుకోదు, చాలా తొందరగానే ఉడికిపోతాయండి. చాలా తొందరగా అయిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. కాసేపు అలా కలిపేసుకుంటే అయిపోతుంది. చూసారా, తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు చల్లార్చుకుందామండి. చూసారా, చల్లగైన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి 2 కప్స్ పెరుగు తీసుకుందామండి. కమ్మటి పెరుగు తీసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇందులోకి పాలు కూడా కొంచెం వేయచ్చు, నేనైతే వేయలేదు. చాలా బాగుంటుంది. ఇందులోకి ఇప్పుడు పోపు వేసుకుందామండి. పోపు కోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇందులోకి పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎండుమిర్చితో మంచి టేస్ట్ వస్తుంది. వీటిని కాస్త ఫ్రై చేసుకుని ఈ పెరుగు ఓట్స్ మిశ్రమంలోకి కలిపేసుకుందాము. చాలా చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది, హెల్త్కి చాలా మంచిది. వీక్లీ ఒక 2-3 టైమ్స్ అట్లా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంక ఇందులోకి పోపు వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకుని దానిమ్మ గింజలు అలాంటివి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే నా దగ్గర లేవు, వేయలేదు. చాలా బాగుంటుందని ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.